కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. భారతదేశంలో అత్యున్నతమైనది ఏమిటి? భారతదేశంలో అత్యున్నతమైనది ఏమిటి? వాట్ ఈజ్ సుప్రీం ఇన్ ఇండియా? నా అభిప్రాయంలో అది భారత రాజ్యాంగం. రాజ్యాంగమే అన్నింటినీ సృష్టించింది. సుప్రీంకోర్టుని రాజ్యాంగం సృష్టించింది, రాష్ట్రపతిని రాజ్యాంగం సృష్టించింది, ప్రధానమంత్రి పోస్టుని రాజ్యాంగం సృష్టించింది, ఐఏఎస్ అధికారుల పోస్టులను రాజ్యాంగం సృష్టించింది. 75 ఏళ్ల క్రితం వచ్చినటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఈ దేశంలో పరిపాలన జరగాలి. ఆ రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలు ఏమిటి? రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏమిటి? రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఇది రాయబడిన దాన్ని ప్రియాంబుల్ అంటారు. ప్రియాంబుల్, పీఠిక తెలుగులో. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో అయినా సరే తప్పనిసరిగా ప్రియాంబుల్ అనేది ఉంటుంది. పేజీ అలా తెరవంగానే, అది అమెరికా రాజ్యాంగమైన, ఆస్ట్రేలియా రాజ్యాంగమైన, పేజీ తెరవంగానే ముందుండేది ప్రియాంబుల్, పీఠిక అంటాం. పీఠిక, భారత రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలని, ఆశయాలని వివరిస్తుంది. అందుకనే రాజ్యాంగ పీఠికని అన్ని పాఠశాలల్లో పఠించాలి. రాజ్యాంగ పీఠికని అన్ని పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలి అని కూడా మేము శాసనమండలిలో తీర్మానం ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు క్రమక్రమంగా పాఠ్యపుస్తకాల్లో దాన్ని ప్రవేశపెడుతున్నాను. అలాగే అన్ని పాఠశాలల్లో కూడా స్కూల్ అసెంబ్లీ జరిగేటప్పుడు తప్పనిసరిగా పీఠికని స్కూల్ అసెంబ్లీలో పఠించే విధంగా దాన్ని మనం మార్చాల్సినటువంటి, అంటే ఆ విధంగా రూల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకని? భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలని మనకు తెలియచేస్తుంది. ఏం చెప్పింది పీఠిక? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మొదటి మాట ఎంత గొప్పగా చెప్పారో మీరు చూడండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము, హ్యావింగ్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే భారతదేశ ప్రజలమైన మేము మా దేశాన్ని సర్వసత్తాక, అంటే సార్వభౌమాధికారం అన్నమాట, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటున్నాం. ఒక్కొక్క పదానికి ఒక లోతైన అర్థం ఉంది. ప్రతి సర్వసత్తాక అంటే 1947కు ముందు మనది సార్వభౌమాధికారం ఉన్న దేశం కాదు. సామ్యవాద అంటే సమానమైనటువంటి ఆర్థిక అంశాలను ముందుకు తీసుకెళ్తాం, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలి. అలాగే లౌకిక, సెక్యులర్ ఐడియాస్ ఉండాలి భారతదేశంలో. భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్గా ఉండాలి. డెమోక్రటిక్, ప్రజాస్వామ్య రాజ్యంగా ఉండాలి భారతదేశం. రిపబ్లిక్, గణతంత్ర రాజ్యం. అంటే ఏ పదవి కూడా దేశంలో వంశపారంపర్యంగా ఉండదు. రాష్ట్రపతి దగ్గర నుంచి సర్పంచ్ దాకా ప్రతి పదవి ఎన్నిక ద్వారానే రావాలి. అలా రాజ్యాంగ పీఠికలో 5 మాటలు చెప్పారు. తర్వాత ఇదే పీఠికలో జస్టిస్, సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్, అంటే మేము ప్రజలందరికీ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం జరగాలి, చేకూరాలి అని భావిస్తున్నాం. గొప్ప వాక్యాలు అవి. జస్టిస్, సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్. ప్రజలందరికీ రాజకీయ న్యాయం జరగాలి, ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండాలి, ఆర్థిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. అందుకని ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం కోసమే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలని వాటిని రూపొందించారు. ఆ తర్వాత ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండాలి, అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, వర్షిప్, అంటే ఆలోచనల్లోనూ ఆరాధనలోను వీటన్నిటిలో కూడా ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆ స్వేచ్ఛ కల్పించడానికే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని చేర్చారు. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద పీపుల్, ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు కలుగజేయాలి రాజ్యం అని చెప్పారు. ఆ తర్వాత ఫ్రాటర్నిటీ అమంగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఫ్రాటర్నిటీ, ప్రజల మధ్య ఒక సోదర భావం కొనసాగాలి. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ.
ఈ 3 పదాలు కూడా ఫ్రెంచ్ విప్లవ నినాదాలు. అక్కడి నుంచి తీసుకుని మన రాజ్యాంగ పీఠికలో చేర్చారు. దానికి అనుగుణంగా రాజ్యాంగంలో అనేక అంశాలు చేర్చారు. ఇవన్నీ సాధించడానికి మేము 1949 నవంబర్ 26న మా రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. మేమంటే ప్రజలు. మా రాజ్యాంగాన్ని మేము రూపొందించుకుని మేము సమర్పించుకుంటున్నాం 1949 నవంబర్ 26న అని చెప్పేసి రాజ్యాంగ పీఠికలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగ పీఠిక ఎంత గొప్పగా ఉందో మీరు ఆలోచించు. ఇవాళ మనం అనేక వైషమ్యాలు, అనేక ఘర్షణలు, స్వేచ్ఛ లేకుండా చేయటం, సమాన అవకాశాలు లేకుండా చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ రాజ్యాంగ నిర్మాతలు ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు వేరు. వాళ్ళ ఆశయాలు, లక్ష్యాలని డాక్టర్ అంబేద్కర్ నాయకత్వాన ముసాయిదా కమిటీ రాజ్యాంగ పీఠికలో పొందుపరచడం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న సెంట్రల్ హాల్లో జరిగింది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులో జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానం అని ప్రతిపాదించాడు. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటారు, లక్ష్యాల తీర్మానం. ఏమిటి, ఎందుకు రాస్తున్నాం ఈ రాజ్యాంగం, మనం రాసుకుంటున్నామని. ఆ లక్ష్యాల తీర్మానమే తర్వాతగా పీఠికగా రూపొందింది. అందుకని ఇవాళ ఇప్పుడున్నటువంటి ఈ సామాజిక రాజకీయ నేపథ్యంలో ప్రజలందరికీ, ముఖ్యంగా పిల్లలకి ఈ పీఠిక గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పీఠికని పాఠ్యాంశాలలో, విద్యాంశాలలో భాగం చేయాలని చెప్పేసి కూడా, పార్ట్గా చేయాలని కూడా నేను భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచే మన పిల్లలకి రాజ్యాంగ మౌలిక అంశాలు, ప్రజల యొక్క మౌలిక అంశాలు తెలియచేసినట్లయితే అది మన సోదర భావానికి, ఏదైతే రాజ్యాంగంలో చెప్పామో మనం ఫ్రాటర్నిటీ, ఆ భావానికి దారితీస్తుందని నేను తెలియచేస్తూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.